పురాతన శ్రీరాముని ఆలయం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ఆదివారం ఆలయంలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలను తలపై మోసుకుంటూ తీసుకెళ్లి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ శ్రీరామచంద్రమూర్తి ప్రజలందరికీ మంచి చేయాలని, ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గ ప్రజలందరినీ కాపాడాలని భగవంతుని వేడుకున్నారు. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని కాపాడాలన్నారు. గత ప్రభుత్వం దేవాలయాలను పట్టించుకోకుండా వదిలేసిందన్నారు. ఈ రామాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో మండల గణేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బెలగాం జయప్రకాష్ నారాయణ, నాయకులు గుంట్రెడ్డి రవికుమార్, కోలా మధు, కౌన్సిల్ సభ్యులు కొరాడ నారాయణరావు, రణభేరి చిన్నంనాయుడు, బడే గౌరునాయుడు, మంత్రిన రవికుమార్, డాక్టర్ భానుప్రసాద్, గణేష్, అనంత్, రాజశేఖర్, చిన్న, శంకర్రావు, జగదీష్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకి అలాగే పార్వతీపురం నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలో మీ ఇంటి పాలిది మంచి జరగాలని, శుభాలు జరగాలని, మీకు ఐశ్వర్యం, ఆరోగ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీరాములు సాక్షిగా ఈ గుడికి ఒక గొప్ప ప్రతిష్ఠ ఉంది. అంటే 200 సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్న గుడి. ఈ గుడిని కూడా మనం ఎలా చేసుకోవాలని ఈవో గారితో ఆల్రెడీ ఎండోమెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి కావాల్సిన డెవలప్మెంట్ కానీ ప్రతిదీ కూడా రాబోయే శ్రీరామనవమి కల్లా దీన్ని ఒక అద్భుతమైన ఓల్డ్ హెరిటేజ్ కింద కన్సిడర్ చేశాము. ఇది మాకు కొన్ని తరాల నుంచి చూస్తున్న గుడి మా ఊర్లో. దీన్ని కొంచెం డెవలప్మెంట్కి ఏం చేయాలనేది నెక్స్ట్ శ్రీరామనవమి కల్లా అన్నీ తయారు చేస్తామని మాటిస్తూ ఈరోజు మరొకసారి అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్.